ఇక పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేపడితే బీజేపీ ఏకంగా ప్రభుత్వాల ఫిరాయింపునకు పాల్పడిందని విమర్శలు గుప్పించారు. ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మరకంటడంతో ఖాయమని పేర్కొన్నారు. అనంతరం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అర్థమైంది, అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పేయి ప్రయత్నం చేసిండ్రో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాన్నే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈ రోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్ర ఏం లేదు. ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ 2 జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీలు. ఈ దేశంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలది.